గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు లైఫ్ లైన్ కార్యక్రమం. ఈరోజు లైఫ్ లైన్ కార్యక్రమంలో చిన్నపిల్లల్లో వచ్చే డెంగ్యూ ప్రమాదాలు, డెంగ్యూ లక్షణాలు, దానికి సంబంధించి తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మనతో మాట్లాడడానికి ఉన్నారు డాక్టర్ మంచుకొండ రంగయ్య గారు, చిల్డ్రన్ స్పెషలిస్ట్, నియో బీబీసీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్, విద్యానగర్. నమస్కారం డాక్టర్. నమస్కారం. నమస్తే అండి సార్. ఇప్పుడు ప్రస్తుతం ఈ డెంగ్యూ జ్వరాలు అనేవి ఈ వాతావరణంలో అంటే వర్షాకాలంలో చిన్నపిల్లలు ఎక్కువగా రావడానికి అసలు కారణం ఏంటంటారు? ఈరోజు 2 అక్టోబర్ మన జాతిపిత మహాత్మా గాంధీ గారి జన్మదిన శుభాకాంక్షలు. డెంగ్యూ వ్యాధి మనకు ఈ కాలంలో రావటం దానికి కారణము ఫస్ట్ పోస్ట్ రెయినీ, అంటే మనకు వర్షాకాలం వచ్చి నిల్వ ఉన్న నీరుతోటి వచ్చే వాటి దోమల సంతతి పెరిగి ఇది దోమకాటు ద్వారా వస్తుంది కాబట్టి మనకు ఈ కాలంలో వస్తుంది. అసలు డెంగ్యూ వ్యాధి మనకు 2002 అక్టోబర్లో మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్లో రావటం జరిగింది. అప్పుడు ఇటు తల్లిదండ్రులు అవగాహన లేదు, జూనియర్ డాక్టర్స్కు అవగాహన లేకుండా చాలామంది చనిపోయిన మాట వాస్తవమే. 2002 అంటే కనీసం 10 సంవత్సరాల క్రితం. ఆ తర్వాత దాదాపు ప్రతి సంవత్సరం అక్కడిక్కడ స్పోరోడిక్ అంటాము, డెంగ్యూ వ్యాధులు ప్రతి సంవత్సరం దోమకాటు ద్వారా వస్తూనే ఉన్నాయి. కానీ అన్ని సంవత్సరాల కంటే ఈ సంవత్సరం ఎక్కువ కనిపిస్తున్నాయి. బట్ చనిపోయే వారి సంఖ్య మాత్రం శూన్యం, 0. ఎందుకంటే ఇటు డాక్టరు మనకు ఎపిడమిక్ మార్గం ట్రీట్ చేస్తుండ్రు, అటు పేరెంట్స్ కూడా, అంటే తల్లిదండ్రులు కూడా ఏ జ్వరం వచ్చినా డెంగ్యూ కావచ్చు అని వాళ్ళు తీసుకుపోవటము, డెంగ్యూ సస్పెక్టెడ్గా అని చెప్పి డాక్టర్లు ట్రీట్ చేయడం వల్ల మనకు ఇప్పటి వరకు మాకు తెలిసినంత వరకు 0 అని చెప్పొచ్చు. అంటే డెత్స్ అనేవి లేవు, కానీ ముందు జాగ్రత్తతో ఉండాలి. ఇది 2002లో మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్లో వచ్చినప్పుడు ఇరుగు పొరుగు రాష్ట్రాలు కూడా అప్పుడే, అంటే ఇటు మహారాష్ట్ర, అటు కర్ణాటక, ఇటు చెన్నై, అటు ఒరిస్సా కూడా మన రాష్ట్రం తర్వాతనే అక్కడ కూడా పోవడం జరిగింది. డెంగ్యూ మనకు నోటిఫై చేయడం జరిగింది. 1994లో ఫస్ట్ మనకు ఢిల్లీలో వచ్చింది, ఆ తర్వాత 2002, ఆ 2002 తర్వాత ప్రతి సంవత్సరం వస్తుంది. ఇది దోమకాటు, అంటే ఏడిస్ ఈజిప్ట్ అనే దోమ పగటిపూట నొప్పి లేకుండా కరుస్తుంది. అంటే ఆ సెలైవాలోనే మనకు నొప్పి రాకుండా మనకు ఎనస్టిక్ ఏజెంట్ ఆ సెలైవాలోనే, అంటే ఆ నోరుతో కరిచినప్పుడు మనకు నొప్పి కూడా తెలియదు. ఆ నొప్పి లేకుండా కరిసే దోమ ఏడిస్ ఈజిప్ట్ కేవలం డే టైం మాత్రమే కరుస్తుంది. దానికి మనకు దోమ కరిచినప్పటి నుంచి తిరిగి డెంగ్యూ వ్యాధి లక్షణాలు వచ్చే వరకు 5 నుంచి 8 రోజుల వ్యవధి, దీన్ని ఇన్క్యుబేషన్ పీరియడ్ అంటారు. అంటే దోమ కరిచిన రోజు నుంచి మనకు లక్షణాలు ఏర్పడడానికి ఇన్క్యుబేషన్ పీరియడ్ అంటారు. ఆ లక్షణాలు కనిపిస్తాయి. దీన్ని మనము రెయినీ సీజన్లో, పోస్ట్ రెయినీ సీజన్లో, వర్షాకాలంలో వచ్చిన నీళ్లు కానీ, మురికి నీళ్ళు కానీ, మంచినీళ్ళు కానీ, ఏ నీళ్ళైనా దోమల సంతతిని పెంచుతుంది. దోమకాటు ద్వారా వచ్చేది డెంగ్యూ జ్వరం. అలాగే సార్, ఈ డెంగ్యూ జ్వరం అనేది పిల్లల్లో అసలు ఇది డెంగ్యూ జ్వరం అని ఎలా నిర్ధారిస్తారు? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి అంటారు? డెంగ్యూ జ్వరము ఒకటి మనకు ఎపిడమిక్. ఇప్పుడు మనకు ట్విన్ సిటీస్ అనుకోండి, ఇతర డిస్ట్రిక్ట్స్ అనుకోండి, ప్రతి కాడ కూడా మనకు పోస్ట్ రెయినీ సీజన్, అంటే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, ఈ 3 నెలలు, అంటే ఈవెన్ కొన్నిసార్లు జూలై మనకు వర్షాలు కాస్త లేట్ వస్తాయి. కాబట్టి పోస్ట్ రెయినీ సీజన్లో నీళ్లు ఆగినప్పుడు వచ్చే వాటిని జ్వరాలు, డెంగ్యూ జ్వరాలు అంటూ. దీని లక్షణాలు ఎట్లుంటాయంటే హై ఫీవర్, సడన్గా హై ఫీవర్ తోటి, అతి జ్వరంతో చలి, ఆ చలికి తోటి అంటే 103, 104 కూడా రావచ్చు. అలాగే విపరీతమైన బ్యాక్ ఏక్, బోన్స్ ఏక్. అంటే దీన్ని రెండో పేరు ఏమున్నదంటే డెంగ్యూకు బ్రేక్ బోన్ ఫీవర్ అంటాం దాన్ని. దీన్ని అంటే వెముకలని విరగొట్టేంత నొప్పితో ఉంటుంది. మూడవది దీనికి లక్షణం ఏంటంటే రిట్రో ఆర్బిటల్ పెయిన్, అంటే తల నొప్పి, మొదటి భాగంలో బాగా తలనొప్పి లేస్తూ ఈ కండ్లు గుడ్లు అటు ఇటు తిప్పినప్పుడు విపరీతమైన నొప్పి ఉంటుంది. దాన్ని రిట్రో ఆర్బిటల్ పెయిన్ అంటాం. నాలుగవది ఏముంటుందంటే స్కిన్ ర్యాష్, అంటే చర్మము కమిలిపోయినట్టుగా ఉండటం. కొందరికి దద్దులు కూడా రావచ్చు, అంటే ర్యాష్ విత్ ఫ్లషింగ్, అంటే
శరీరం కమిలిపోయి దద్దులు కూడా రావచ్చు. ఇది మొదటి లక్షణం డెంగ్యూ జ్వరం. ఈ డెంగ్యూ జ్వరానికి 3 రకాలు ఉంటాయండి. డెంగ్యూ జ్వరం నుంచి 3 స్టేజెస్. డెంగ్యూ ఫీవర్ నుంచి డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్, డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్ నుంచి డెంగ్యూ షాక్ సిండ్రోమ్. దీనికని మొట్టమొదట్లో మాత్రం మనకి ఇది వచ్చినప్పుడు డెంగ్యూ ఫీవర్ అనే దానికి లక్షణాలు ఈ 5: హెడేకు, బ్యాక్ ఏకు, టెంపరేచర్, హై టెంపరేచరు, ఫ్లషింగ్ ఆఫ్ స్కిన్ అండ్ ర్యాష్. ఇది మొట్టమొదటి డెంగ్యూ లక్షణాలని అనుకుంటాం. అలాగే ఈ డెంగ్యూ వ్యాధి అనేది జ్వరం ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాపించే అవకాశాలు ఉంటాయంటారా? డెంగ్యూ ఈ ఏడీస్ ఈజిప్ట్ అనే మస్కిటో పగటిపూట కుట్టే మస్కిటో అది 100 గజాల కంటే ఎక్కువ పోలేదు. అంటే మనం దాని దగ్గర పోయినప్పుడే మనకు ఆ జబ్బు వచ్చే అవకాశం ఉంది అది కుట్టినప్పుడు. అయితే దోమ ద్వారానే కానీ మనిషి నుండి మనిషికి రాదు. అంటే ఒకటే ఇంట్లో ఒకటే దోమ అందరిని కుడతా రావచ్చు, లేదా ఒక దోమ ఇంకోళ్ళని ఒకరిని కుట్టిననుకున్న ఒకరికి రావచ్చు. ఒక వ్యక్తి డెంగ్యూ జ్వరంతో మనకు ఇంట్లో బాధపడుతున్నప్పుడు, డెంగ్యూ జ్వరం అని నిర్ధారించినప్పుడు దోమలు లేకుండా చూసుకోవాలి. దోమలు ఉంటే దాంతో ఏంటంటే ఇప్పుడు మనకు 100 గజాలు దూరం పోలేని డెంగ్యూ మస్కిటో, డెంగ్యూ జ్వరంతో సఫర్ అయిన ఏడీస్ ఈజిప్ట్ మస్కిటో ఒకరి ద్వారా ఒక స్టవ్ నుంచి ఒకటే ఎట్లా వస్తుందంటే, మనకు ఒకరికి కుట్టినప్పుడు డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడు ఆ మనిషి వేరే స్థలంకి పోయినప్పుడు అక్కడ మస్కిటో, హెల్దీ మస్కిటో ఆ డెంగ్యూ జ్వరం ఉన్న మనిషిని కుట్టినప్పుడు ఆ రక్తాన్ని పీల్చి ఆ డెంగ్యూ వైరస్ని మళ్ళీ వేరే వాళ్ళకు దోమ కుట్టినప్పుడు అలా వస్తుంది. కానీ ఒకరి నుండి ఒకరికి రాదు డైరెక్ట్గా, కేవలం దోమ కాటుతోటి మాత్రమే వస్తుంది. రైట్ సార్. ఇప్పుడు మీతో మాట్లాడిన కాలర్ ఉన్నారండి. హలో, రామకృష్ణ గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. డాక్టర్ గారితో మాట్లాడండి. చెప్పండి రామకృష్ణ గారు. హలో డాక్టర్ గారు, నమస్కారం. నమస్కారం, చెప్పండి. మా బాబుకి ఒక 5 days అయిందండి. జలుబు జ్వరం తగ్గట్లేదండి, బాగా దగ్గుతున్నారు. ఇప్పుడు నైట్ జ్వరం వస్తుందండి. ఇప్పుడు మనకు ఈ కాలంలో వైరల్ జబ్బులు చాలా ఎక్కువ. అంటే వైరస్ ఎందుకంటే ఈ వాతావరణంలో వైరస్కు సంబంధించిన అంటే అనుకూలంగా ఉండే వాతావరణంలో వైరస్ జబ్బులు చాలా ఉన్నాయి. మీ బాబుకు అంటే ఎన్ని వయసు ఎంత అన్నారు? 5 నెలలు. 5 నెలల వయసు ఉన్నప్పుడు బ్రాంకోలైటిస్ అనే జబ్బు చాలా ఎక్కువ ఉంది. అంటే less than 1 year, more than 2 months. బ్రాంకోలైటిస్ అనే జబ్బు చాలా ఉంది. దానికి పిల్లి కూతురు మాదిరిగా ఆయాసం రావటము, అలాగే ముక్కు నుంచి నీరు రావటము, జ్వరం రావటము ఇది ఉంటుంది. కాబట్టి ఒకసారి దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళితే, ఇప్పుడు డెంగ్యూ వ్యాధి ఎంత ఉందో బ్రాంకోలైటిస్ కూడా దాదాపు బయట అంతనే ఉంది. అంటే ఈ వైరస్ జబ్బులన్నీ కురూప్ అని, అలాగే అంటే బొంగురు గొంతుతోటి మనకు దగ్గు రావటము, లేకపోతే ఆయాసం రావటము, ఈ డెంగ్యూ ఇవన్నీ కూడా వైరస్ వ్యాధులే. ఈ కాలంలో వైరస్ వ్యాధులు ఎక్కువనే కాబట్టి దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గర కనుక తీసుకెళ్తే అది మామూలు జబ్బా, లేక బ్రాంకోలైటిసా, లేకపోతే దానికి మందులు అవసరమా, లేకపోతే సపోర్ట్ థెరపీ అవసరమా అని మీకు అడ్వైజ్ ఇస్తారు. రైట్ అండి. ఇప్పుడు ఈ డెంగ్యూ జ్వరం నుంచి డెంగ్యూ హెమరేజ్ జ్వరం అని చెప్తూ ఉంటారు. అసలు ఈ లక్షణాలను ఎలా గుర్తించాలంటారు? డెంగ్యూ జ్వరాన్ని కనుక మనం అశ్రద్ధ చేసినప్పుడు, దాన్ని పట్టించుకున్నప్పుడు ఆ డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్లోకి ఎంటర్ అవుతుంది. అంటే సెకండ్ స్టేజ్. అంటే అప్పుడు ఈ 5 లక్షణాలు ప్లస్ రక్త ప్రసవం అంటే బ్లీడింగ్ అనేది అట్లే శరీరం దురద, ఈ శరీరం దురద, బ్లీడింగ్ అనేది నోసి నుంచి రావచ్చు, గమ్స్ నుంచి రావచ్చు, చర్మంలో రావచ్చు, లేక మలమూత్రంలో రావచ్చు. బ్లీడింగ్ ఫ్రమ్ అంటే దొడిగిపోయే దాంట్లో నల్లగా స్టూలు పోవటము, లేకపోతే ముక్కు నుంచి రక్తం కారటము, పండ్ల చిగుర్ల నుంచి రక్తం రావటము. ఇది మనకు ఒక సింపుల్ టెస్ట్ ద్వారా డెంగ్యూ ఫీవర్ టు డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్ పోతుంది అనేది ఒక టార్నిక్విట్ టెస్ట్ అంటాం. అంటే బీపీ కఫ్ ఉంటుంది, బీపీ కఫ్ చేతికి కట్టి దాన్ని సిస్టాలిక్ డయాస్టాలిక్ మధ్య, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 120/80 ఒకరి బీపీ ఉందంటే దాని ఆఫ్లో 100 దగ్గర ఆ బీపీ కఫ్ కట్టి 5 నిమిషాలు కనుక మనం అట్లా పెడితే ఆ కఫ్ తీస్తే దాదాపు 20 బ్లీడింగ్ స్పాట్స్ 1 నుంచి అవపడతాయి. దట్ ఈజ్ డయాగ్నోస్టిక్ టెస్ట్ ఆఫ్ హెమరేజిక్ ఫీవర్. కాబట్టి అప్పుడు మనము
బ్లీడింగ్ రావటం స్టార్ట్ అయింది, దురదలు స్టార్ట్ అయింది అంటే అది హెమరేజిక్ ఫీవర్గా మనం డయాగ్నోస్ చేస్తాం. రైట్ సార్, మీతో మరో కాలర్ ఉన్నారండి. హలో హలో రత్నకుమారి గారు. హలో నమస్తేనండి డాక్టర్ గారు. నమస్కారం, చెప్పండి. మీరు మంచి కార్యక్రమం చేపట్టారండి. ప్రజల్లో ఉన్న ఆపోహలను తలపడానికి మంచి కార్యక్రమం చేపట్టారు. అయితే నాకు డౌట్ ఉంది సార్. చెప్పండి అమ్మా. థ్యాంక్స్. బ్లడ్ ప్లేట్లెట్ కౌంట్ తగ్గుతుంది డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు అంటారు. అయితే దానికి ట్రీట్మెంట్ తీసేసుకున్న తర్వాత ఒక నెల రోజులు పోయిన తర్వాత కాళ్ళు చేతులు కొంచెం వణుకుతున్నట్లు అనిపిస్తున్నాయి అంటున్నారండి. ఎందుకు? దానికి నివారణ మార్గాలు ఏమైనా చెప్తారేమోనని ఫోన్ చేశానండి. ఈ డెంగ్యూ జ్వరం అనేది, ఈ డెంగ్యూ వైరస్ కేవలం శరీరంలోని రక్త కణాలు, రక్తనాళాలపై అటాక్ చేస్తుంది. కాబట్టి మనకు ఫ్లషింగ్ ఆఫ్ స్కిన్ అంటే చర్మం కమిలిపోవటము, దురదలు రావటము, బ్లీడింగ్ రావటము ఇవన్నీ కూడా రక్త కణాల ద్వారా అవుతుంటుంది. ఎప్పుడైతే WBC టోటల్ కౌంట్ తగ్గటము, ప్లేట్లెట్స్ తగ్గిపోవటం ద్వారా మనకు బ్లీడింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు వైటల్స్ అంటే మనం జనరల్గా మన డెంగ్యూ వ్యాధికి ట్రీట్మెంట్ ఏంటంటే కేవలం మానిటరింగ్ ఇంపార్టెంట్. డెంగ్యూ వ్యాధి వచ్చిన వాళ్ళకు ఎవరికి తల్లిదండ్రులు జాగ్రత్త పడి చేయగలిగింది ఏంటంటే హాస్పిటల్కి పోయినప్పుడు మానిటరింగ్ అంటే వైటల్స్, బీపీ, యూరిన్ అవుట్పుట్, టెంపరేచరు, రెస్పిరేషన్ ఇది చూసుకున్నప్పుడు మనం అవసరమైనప్పుడు రక్తం ఎక్కిస్తాం. కానీ రక్తం ఎక్కించిన కొద్ది రోజుల తర్వాత ఈ రక్తం ద్వారా చేత కాకపోవటము లేకపోతే సుస్థిగా ఉండటం అనేది రాదు. అయితే పిల్లలకు అనారోగ్యంతో ఉన్నప్పుడు సరిగా తినలేక, విటమిన్స్ తక్కువై లేక ఐరన్ తక్కువై దానికి మనం సపోర్ట్ థెరపీ అంటాం. తర్వాత అంటే ఏ ఫీవర్ అయినా 7 days to 12 days మధ్య వైరస్ ఫీవర్ పోతుంది. దానికి అప్పుడు ఆహారం ఉండకపోవటము, కాస్త చేతకాక నీరసంగా ఉండటం సహజమే. కానీ రక్తం ఇచ్చిన ద్వారా అంటే మంచి బ్లడ్ బ్యాంకుల ద్వారా కనుక మీరు తెచ్చుకుంటే క్వాలిఫైడ్ ఆర్ సర్టిఫైడ్ బ్లడ్ బ్యాంక్స్ ద్వారా తెచ్చుకున్న రక్తాంతో మనకి ఎలాంటి ప్రమాదాలు లేవు. ఆ చేతగాంతనం అనేది విటమిన్స్ కానీ లేక మినరల్స్ కానీ లేక ఐరన్ కానీ సప్లిమెంట్ చేస్తే సరిపోతుంది. రైట్, ఇప్పుడు లైఫ్ లైన్ కార్యక్రమంలో వచ్చిన బ్రేక్ తీసుకుందాం.